హలో అండి అందరికీ. యాక్చువల్‌గా ఏంటంటే నేను ఆల్రెడీ ఫుల్ హోమ్ టూర్ చేశాను. మా 4500 రెంట్ హౌస్ గురించి. సో, అందరూ అప్పుడు చూసే ఉంటారు మా ఇల్లుని పూర్తిగా. చాలామంది చాలా కామెంట్స్ వచ్చినాయి. చాలామంది లైక్ చేశారు. చాలామంది బాగుంది ఇల్లు, చేంజ్ అవ్వకండి, వీలైనంత వరకు అందులోనే ఉండండి అని చాలామంది పాజిటివ్‌గా కూడా రెస్పాండ్ అయ్యిర్రు. సో, ఇది యాక్చువల్‌గా ఏంటంటే నేను ఈ ఫుల్ హోమ్ టూర్ చేయడానికి ముందే ఈ కిచెన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. కిచెన్, బెడ్రూమ్ అట్లా పెడుతున్నప్పుడే చాలామంది హోమ్ టూర్ ఫుల్‌గా చేయండి అని చెప్పారనమాట. ఈ వీడియో ఏంటంటే నేను ఓన్లీ కిచెన్ వరకు పెట్టినప్పుడు ఈ వీడియో నెట్వర్క్ ఇష్యూ ఉన్నదో ఏమో నాకు తెలియదులే కానీ నేను అప్లోడ్ చేసినప్పుడు ప్రతిసారి వీడియో నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నప్పుడు అప్లోడెడ్ ఫెయిల్ అని వస్తుంది. సో అందుకోసమని అప్లోడ్ చేయాల్సి వస్తుంది కిచెన్ వరకు. ఈ కిచెన్ ఏంటంటే మనకి మీడియంగా ఉంటుంది, మరీ పెద్దగా ఉండదు, అలాగని చిన్నగా ఉండదు. ఇది సింగిల్ బెడ్రూమ్ మాది కాబట్టి సింగిల్ బెడ్రూము. అసలు 4500 10,000 అంటే ఆ 4500 మీరు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా అని అన్నారు. కానీ చాలామంది మాది 4500 రెంట్ హౌసే. ఈ కిచెన్ మాత్రం చిన్నగానే ఉంటుంది. మనకేంటంటే మరీ ఎక్కువ సామాన్ పట్టదు, అలాగని మరీ సరిపోనంత రేంజ్లో కూడా ఏముండదు. మనకి వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ బెడ్రూమ్ అంటే 2 మెంబర్స్ అంతే, మినిమం ఒక బాబు అట్లా పిల్లలు ఒకళ్ళిద్దరు ఉండేటోళ్ళే ఉంటారు కదా మ్యాక్సిమం. మనకేంటంటే ముందు మాకు ఇక్కడ ఒక సెల్ఫ్ ఇచ్చారనమాట. ఇక్కడ పిల్లర్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. ఇక్కడ మాకు సపరేట్గా పూజ రూము అట్లాంటిది అయితే ఏమీ ఇవ్వలేదు. కింద వాళ్ళకి బెడ్రూమ్, కింద బెడ్రూమ్ వాళ్ళకి, నెక్స్ట్ కింద డబుల్ బెడ్రూమే, ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమే కాబట్టి వాళ్ళకి సపరేట్గా పూజా మందిర్ కూడా ఇచ్చారు. సో వాళ్ళ రెంట్లు కూడా మరీ అంత హెవీగా ఏం లేవులేండి మా బిల్డింగ్లో. మాది 4500 అయితే కింద 8000, కింద గ్రౌండ్ ఫ్లోర్ 7500 అనుకుంటా. మినిమం 8000 నుంచి 85 మధ్యలోనే ఉన్నాయి అవి రెండు కూడా. సో చాలా బాగుంటాయి అవి. ఇంకా చాలా పెద్దగా డబుల్ బెడ్రూమ్, అది స్పేసియస్గా ఉంటుంది. ఆ హాల్ మాత్రం అది చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. కింద ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. సో మేము ఉన్నది ముగ్గురమే కాబట్టి మాకు సింగిల్ బెడ్రూమ్ సరిపోతుందని మేము ఇక్కడ తీసుకున్నాము. సో ఇదన్నమాట మా కిచెను. నేను పక్కన ఇచ్చిన ఆ సెల్ఫ్ల దగ్గర దేవుడు ఫొటోస్ కూడా అక్కడే పెట్టేసిన. ఇంక ఇదంతా చిన్న సెల్ఫ్లు ఇచ్చారు. మనకేంటంటే మరీ ఎక్కువ మనం డైనింగ్ సెట్స్ అట్లన్నీ పెట్టగలిగేంత అయితే హెవీగా ఏమి ఉండదండి. చిన్న చిన్నగా మనం రెగ్యులర్గా వాడుకోవడానికి అయితే మంచిగా కంఫర్ట్గానే ఉంటుంది. మరి అంత హెవీగా సామాన్ అంతా పెట్టాలి షోకేజ్లో పెట్టినట్టు అని అంటే మాత్రం అస్సలు సెట్ అవ్వదు. సో మేము రెగ్యులర్గా వాడుకోవడానికి అయితే సెట్ చేసుకున్నాం అంతే. మిగిలినవన్నీ ప్యాక్ చేసి పైన పెట్టేసినాం. ఎందుకంటే రెగ్యులర్గా వాడకపోవడం వల్ల ఇక్కడ కొంచెం డస్ట్ కూడా వస్తుంది కాబట్టి ఇక కొంచెం ఎట్లాగూ వాడనప్పుడు మళ్ళీ క్లీనింగ్ కోసం ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా అన్నీ ప్యాక్ చేసేసి కవర్లో పెట్టేసి దానికి పెట్టేసినాం. ఇంకా రెగ్యులర్గా కొన్ని కొన్ని వాడేవి. నెక్స్ట్ సెల్ఫ్ కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే సెట్ చేసినాం అంతే. సో ఫైనల్గా అయితే చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది, సరిపోయేలాగా. మనకి డిస్టర్బెన్స్ ఉండదు. సో వెంచర్ కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఏరియా ఇదంతా. అసలు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది మేము వచ్చి కూడా ఇంట్లోకి. మా ఓనర్ ఇప్పటివరకు అయితే రెంట్ కూడా ఇంక్రీజ్ ఏం చేయలేదు. అదే 4500 రెంట్ హౌస్తోనే ఉంటున్నాము. సో మనం రెగ్యులర్గా వాడుకోవడానికి మనం ఎక్కువ సామాను పెట్టినా కానీ అది మెస్సీగానే ఉంటుంది. మనం రెగ్యులర్గా వాడుకునే అన్ని పెట్టుకుంటే అది మనకే బెటర్. కొంచెం అంటే వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అట్లా క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. చాలామంది అంటే షోకేజ్లో పెట్టినట్టు ఫుల్గా పెట్టేసినప్పుడు క్లీనింగ్ కోసం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో మాకైతే ఇది సరిపోను, చాలా బాగుంది. ఇంకా మాకు ఏంటంటే ఇంకా వీలైనంత వరకు కొంతమంది ఏంటంటే కింద మనకు కిచెన్ది ఆ ప్లాట్ఫామ్ మీద కూడా మొత్తం అవి పెడుతూ ఉంటారు కదా, నాకు అలా పెట్టడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో మ్యాక్సిమం నేను పైన పెట్టడానికే ట్రై చేస్తాను. మనకి ఏంటంటే కిచెన్ బండలు కొంతమంది ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి. అసలు కొన్ని గిన్నెలు కొన్ని వేసేసరికి నేను నిండిపోతూ ఉంటాయి కదా, కానీ ఇక్కడ అట్లేమి ఉండదు. సో చాలా పెద్దగానే ఇచ్చిర్రు. స్టీల్ సింక్ కాకపోయినా కానీ బాగుంటుంది. సో ఫైనల్గా అయితే ఇది మా కిచెను. నాకైతే చాలా నచ్చింది. చిన్నగా ఉన్నదనేదే కానీ మనకి పెట్టుకుంటే మాత్రం చాలా వరకు బాగుంటుంది. ఉన్నంతలోనే నీట్గా చూడడానికి బాగుంటుందని నాకైతే
ఇంతకుముందు ఉన్న కిచెన్ ఏంటంటే అది కొంచెం ఓల్డ్ హౌజు. సో అది అస్సలు నచ్చకపోతుండే. ఇందులోకి వచ్చినాక ఉన్న కొంచెంలోనైనా సరే మనం మంచిగా నీట్గా సర్దుకున్నప్పుడు నాకు దానికంటే అంత పెద్దగా ఉన్నదానికంటే ఇంత చిన్నదైనా సరే చాలా బాగుందని అనిపిస్తుంది కొన్నిసార్లు. సో మాకు పూజా మందిరం సపరేట్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టేసాను. ఇంక ఇక్కడ కొన్ని దేవుని సామాన్లు పెట్టుకోవడానికి కింద ఇంకా ఆ టిఫిన్ బాక్సెస్ అంతే. సో ఈ ఫైనల్గా అయితే ఇది మా కిచెను. సో చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మనం సర్దుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో ఎంత పెద్దగా ఉన్నా కానీ మనం సామాన్ అంతా నింపేసి మొత్తం ఫుల్గా కిచెన్ మొత్తం ఫుల్ పెట్టేసి మెస్సి మెస్సిగా ఉంచినా చూడడానికి అంత బాగుండదు. సో చిన్నగా ఉన్నా మనం వాడుకునే సామాన్ వరకు పెట్టుకొని కొంచెం నీట్గా పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఫైనల్గా చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి, బాగుంటాయి. సో చిన్నదే అయి ఉండొచ్చు, కబోర్డ్ వర్క్ లేకపోయి ఉండొచ్చు, చూడడానికి ఏమంటారు లగ్జరీగా లేకపోవచ్చు, కానీ మాకు ఉన్నంతలో మేము పెట్టుకున్నాము. సో ప్లీజ్ గివ్ మీ 1 లైక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగానే ఉందని మీకు అనిపిస్తే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఎవరైనా ఫుల్ మా హోమ్ టూర్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లాంగ్ వీడియో ఉన్నది ఈ ఛానల్లో చూడండి. సో మొత్తం బాల్కనీ ముందు ఉన్న వరండా అదంతా నేను చూపించాను ఫుల్గా ఆ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.